హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో దొండకాయ టమాటా చట్నీ చేస్తున్నానండి. చాలా వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఆయిల్ తీసుకొని అందులోకి మనం సన్నగా తరిగి పెట్టేసుకున్న దొండకాయల ముక్కల్ని కూడా యాడ్ చేసేసేయండి. ఈ దొండకాయ పీసెస్ తోటే పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేయండి ఇందులోనే. అవి సపరేట్ ఇవి సపరేట్ వేయించాల్సిన అవసరం ఏం లేదండి. సో వాటితో పాటు ఇవి కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి మనం కారానికి తగ్గట్టుగా తీసుకోండి. నేను దొండకాయ వచ్చేసి ఒక 1/4 కిలో వరకు తీసేసుకున్నాను. 1/4 కిలో దొండకాయ తీసేసుకొని దానికి సరిపడా పచ్చిమిర్చి కారం యాడ్ చేశాను. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. కింద మాడకుండా చూసుకోండి. 1 మినిట్కి ఒకసారి కలుపుతూ ఉండండి. కొంచెం ఇవి ఫ్రై అయ్యేసరికి కొంచెం టైం తీసుకుంటుందండి ఈ దొండకాయ ముక్కలు. సో అందుకనేసి కాస్త చూసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోండి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. మరీ హెవీగా మెరూన్ కలర్ వచ్చే అంతలా వేయించాల్సిన అవసరం ఏం లేదు. లైట్గా లైట్ కలర్కి వచ్చేస్తే సరిపోతాయి. మూత పెట్టకండి, మూత పెడితే మెత్తబడిపోతాయి. సో అందుకనేసి మూత పెట్టకుండా ఆయిల్లో ఫ్రై చేసేయండి. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా అండి. ఇందులోకి నేను కాస్త వెల్లుల్లి యాడ్ చేశాను. వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేశాను. పచ్చి ధనియాలు తీసేసుకున్నానండి. 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర కూడా పచ్చిదే తీసేసుకున్నానండి. అది వీడియోలో కనిపించలేదు, అందుకనేసి మళ్ళీ నేను చెప్తున్నాను. అది వీడియో ఆఫ్ వచ్చింది. సో అందుకనేసి నేను మళ్ళీ వీడియోలో చెప్తున్నాను. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. అలానే వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. ఇలా అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను చిన్న సైజువి ఒక 2 టమాటోస్ తీసేసుకున్నానండి. 2 టమాటోస్ తీసేసుకొని ఇందులో పీసెస్ని యాడ్ చేశాను. టమాటో పీసెస్ని కూడా ఆ టమాటో పీసెస్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. ఆ టమాటా పైన ఉన్న స్కిన్ సపరేట్ అయ్యేదాకా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. ఇలా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి చూడండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి. అడుగు అంటుకోకుండా మంచిగా కలుపుతూ ఉండండి. ఇలా ఫ్రై అయ్యాయి కదా అండి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి టేస్ట్కి సరిపడా, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఇందులోనే. ఇలా యాడ్ చేసిన తర్వాత ఆ సాల్ట్ మొత్తం పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. ఇలా కలిపేసేసి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసేసి మొత్తం చల్లారనివ్వండి. టోటల్ చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసేయండి. మరీ మెత్తగా పట్టకండి. చూడండి చూపిస్తున్న విధంగా కొంచెం కచ్చపచ్చగా పట్టేసేయండి. మరీ మెత్తగా పడితే అంత టేస్ట్ ఉండదు. సో అందుకనేసి కచ్చపచ్చగా పట్టిన తర్వాత అందులోకి నేను కొత్తిమీర యాడ్ చేశానండి. కొత్తిమీర క్వాంటిటీ ఎంత తీసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. 2 చిన్న సైజు ఆనియన్స్ పీసెస్ని కూడా పచ్చివే యాడ్ చేస్తున్నానండి. వాటిని రోస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. పచ్చివే పీసెస్ కట్ చేసి గ్రైండ్ని మిక్సర్ని ఒక తిప్పుడు తిప్పేసేయండి అంతే. తిప్పేసి మరీ మెత్తగా చేయకండి. 1 లేదా 2 తిప్పుడు తిప్పేస్తే చూడండి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.